గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు చేశారు. కాళేశ్వరం ఓ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అన్నారు. మల్లన్న సాగర్ పెద్ద కుంభకోణం అని చెప్పారు. కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఇరిగేషన్పై కేటీఆర్కు అవగాహన లేదని చెప్పారు. దేశంలో ట్రెండ్ సెట్టర్గా ఉండాలని పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించేందుకు స్టూడెంట్స్కు స్కిల్స్ నేర్పిస్తామని తెలిపారు. టామ్కామ్ సంస్థతో స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇచ్చేందుకు కీలక ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. వారు ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నారు మనకి. మనం పంపిస్తే ఇప్పుడు ఎట్లయితే అమెరికాలో మన పిల్లలందరూ పోయి షైన్ అయినారు అక్కడ, దే ఆర్ ఆల్సో డూయింగ్. ఏమవుతుంది అల్టిమేట్లీ వాళ్ళు మంచిగా శాలరీస్ వచ్చి మంచిగా సంపాదన ఉంటే వాళ్ళు ఇక్కడనే పంపిస్తున్నారు. వాళ్ళ హోమ్ టౌన్ ఇక్కడనే ఉన్నది, వాళ్ళు ఇక్కడనే పైసలు పంపిస్తారు, ఇక్కడనే గ్రోత్ అవుతుంది. మీరు చూస్తున్నారు, నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు కూడా వాళ్ళందరూ పైసలు ఇక్కడనే పంపిస్తున్నారు. సో దెర్ ఈజ్ బోత్ వేస్ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఐటీఐ వాళ్ళు ఇక్కడ మెయిన్లీ ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్స్, నర్సెస్, ఇలాంటి కరెంట్లీ ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి బయట. జపాన్లో కూడా మొన్న మీరు చూసినారు, నేను ఒక టోషిబా కంపెనీ ఇనాగ్రేషన్ అయినప్పుడు వాళ్ళ మినిస్టర్తో చర్చించాను. అక్కడ కూడా ఇదే ఉండే ఇష్యూ. వాళ్ళకు కూడా చాలామంది నర్సెస్ అవసరం ఉన్నది. వాళ్ళు కూడా నియర్లీ 2 lakhs రూపీస్ ఇస్తానంటున్నారు. వారికి మెయిన్ జపనీస్ లాంగ్వేజ్ కోసము కొందరు బెంగళూరులో ఉన్నారు. నేను అదే వారితో చర్చిస్తున్నారు. ఎట్లా టీచర్స్ ఎక్కువ ఉంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడే వారు అక్కడ పోయినాక సక్సెస్ఫుల్ అవుతారు. లేకుంటే అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోతే డెఫినెట్లీ తొందరగా వచ్చేస్తారు, ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ఉండదు. సో వీళ్ళందరూ విద్యార్థులకు కూడా అదే చెప్పినాను నేను, మీరందరూ కూడా మంచి రోల్ మోడల్స్ కావాలి. మీరు మంచిగా చేసినప్పుడే 10 మంది మీ ఊరిలో మీ స్నేహితులు చూసుకొని వారికి కూడా ఉత్సాహం వస్తుంది. చలో మేము కూడా పోయి టామ్కామ్లో ట్రైన్ అయిన తర్వాత మాకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి వారి అందరికీ కూడా నేను రోల్ మోడల్స్ కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. టామ్కామ్ విల్ గివ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, నాట్ ఓన్లీ లాంగ్వేజ్, ఎట్లా బిహేవియర్ చేయాలి, అక్కడ కల్చర్ ఎట్లున్నది. వారికి ఇప్పుడు కొందరు మన దగ్గర ఉన్న హ్యాబిట్ ఏంది, ఏదైనా ఉంటే మాట్లాడుతూ పోతాం మనము. వాళ్ళు అడగకుండా అక్కడ అందరు ఎట్లుంటుంది, అడిగిన క్వశ్చన్కే ఆన్సర్ చేయమంటారు. సో మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకున్నప్పుడు మనకు అక్కడ మనం మంచి పని చేసినప్పుడు మనకు ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు మంచిగా ఉంటాయి. సో ఆ స్మాల్ థింగ్స్ ఏదైతే సక్సెస్ఫుల్